ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి, అత్త, అమూల్య చదువుని మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం కరెక్ట్ కాదత్తా అని అంటుంది. దాంతో వేదవతి, నువ్వెవరా నాతో చెప్పడానికి? మా కూతురి పెళ్లి ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? బోడి సలహాలు నువ్వు చెప్పాలా? నిన్ను నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, అత్త అత్త అంటూ ఎగేసుకుని వస్తున్నావు. ఇంకొకసారి వచ్చి అత్త ఆవకాయ తొక్క అంటే బాగోదు, పో, నా కంటికి కనిపించకుండా వెళ్ళు అని తిట్టిపారేస్తుంది వేదవతి. ఇక తరువాత నర్మద వేదవతి దగ్గరికి వచ్చి, ప్రేమ మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటూ వేదవతికి నచ్చచెప్పుతుంది. దాంతో వేదవతి కోపంగా, అవునమ్మా, తప్పంతా నాదే, మీ చెల్లెలి ఏం తప్పు లేదు, తప్పంతా నాదే. మేనకోడల్ని నెత్తిన పెట్టుకున్నాను కదా, బాగా బుద్ధి చెప్పింది. నిన్న ఆవిడగారు ఏం మాట్లాడారో చూసావు కదా, తప్పంతా నా కూతురిదేనట, అదే వాడి వెనక పడిందట, దానివల్లే కదా వాళ్ళు నోటికొచ్చినట్లు పేలారు, అందుకే కదా దానికి అర్జెంటుగా పెళ్లి సంబంధాలు చూస్తుంది అని మండిపడుతుంది వేదవతి. దాంతో నర్మద, ప్రేమకైతే ఏం తెలియదని అనుకుందాం అత్తయ్య, మరి మీరు చేస్తుంది ఏంటి? ప్రేమని సరిగ్గా పెంచలేదని అంటారా? అందుకే లేచిపోయిందని అంటారా? మీరు అలా మాట్లాడొచ్చా అత్తయ్య? తన పుట్టింటి వాళ్ళు సరిగ్గా పెంచలేదన్నారు. తనకంటే ముందు అది మీ పుట్టినిల్లు, అది మర్చిపోయారు మీరు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అదే మాట ప్రేమ మిమ్మల్ని అంటే ఏం చేస్తారు? కూతురు విషయంలో మీకు బాధ ఉంది, ఆవేదన ఉంది. ఒక మాట అనే ముందు ఎదుటివాళ్ళు ఎంత బాధపడతారో అని ఆలోచించకపోతే ఎలా? కోపం వచ్చినా, కష్టం వచ్చినా మాట చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మాట అనేశాక ఆ మాట పడ్డవాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది. తన అన్నయ్యను ప్రేమ గుడ్డిగా నమ్మింది, అది తప్పే, కానీ తన తప్పు తాను తెలుసుకుంటుంది. కానీ ఆమెకి టైం ఇవ్వకుండా లేచిపోయిందని అనడం కరెక్ట్ కాదు అత్తయ్య అని చెప్తుంది నర్మద. ఆ మాటల్ని బయట నుంచి విన్న ప్రేమ నర్మదాని పట్టుకుని బోరున ఏడుస్తుంది.